సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్కడికి వెళ్ళాలి అనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. ఒకప్పుడు దాసరి నారాయణరావు ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అయితే చూపించేవారు. ఆయన మాట ఒక శాసనంలా పాటించేవారు. అలాగే ఆయన చేసే సెటిల్మెంట్ కూడా ప్రతి ఒక్కరికి నచ్చేది. ఎవరూ నష్టపోకుండా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి లాభం చేకూరేలా ఏదైనా మంచి నిర్ణయాన్ని తీసుకునేవారు. ముఖ్యంగా చిన్న నిర్మాతలకు ఆయన ఎప్పుడూ అండగా ఉండేవారు. చిన్న సినిమాని బతికిస్తేనే పెద్ద సినిమాలు కూడా బతుకుతాయి అనే ఒక ధోరణిలో చిన్న ప్రొడ్యూసర్లకు చాలా ఫేవర్ గా ఉండేవారు. పండుగల సమయంలో కూడా చిన్న సినిమాలకి థియేటర్లు ఇప్పించిన ఘనత అతనికే దక్కుతుంది. ఇక రీసెంట్ గా తమ్మారెడ్డి భరద్వాజ్ వదలా అనే ఒక సినిమా ఫంక్షన్ లో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు అని అడిగిన ప్రశ్నకు సంచలనమైన సమాధానం చెప్పారు. ఇండస్ట్రీలో పెద్ద దిక్కు అనేవారు ఎవరూ లేరని, ఇక్కడ అలాంటి పదవి గాని పేరు గాని ఏది ఉండదని, ఇంతకుముందు ఒక మనిషి కొన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ చూపించారు కాబట్టి ప్రతి ఒక్కరం ఆయన దగ్గరకు వెళ్లి సొల్యూషన్ వెతుక్కోవడం వల్ల అతను పెద్ద దిక్కుగా అందరూ భావించారు. అంతే తప్ప ఇక్కడ పెద్ద దిక్కు అనే పదవి గాని పేరు గాని ఏది లేదని చెప్పారు. ఇక ఆయన చేసిన పనులు చాలా గొప్పవి అంటూ పేరు పెట్టకుండానే దాసరిని గురించి చెప్పారు. ఇక ఆయన లాంటి మరొక మనిషి ఇండస్ట్రీలో వస్తాడు అని మేము అనుకోవడం లేదు, అసలు రారు కూడా అంటూ ఆయన ఘాటు కామెంట్స్ చేశారు. గతంలో మెగాస్టార్ కరోనా సమయంలో ఇండస్ట్రీలో ఉన్న సినీ కార్మికులను ఆదుకున్నారు. ముఖ్యంగా ఆ సమయంలో చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా మారితే ఇండస్ట్రీ బాగుపడుతుందని చాలా మంది అనుకున్నారు. కానీ అతనికి కొంతమంది నుంచి వ్యతిరేకత రావడంతో ఇండస్ట్రీ పెద్దగా ఉండాలని నేను అనుకోవడం లేదు. ఏదైనా ప్రాబ్లం నా దాకా వస్తే దానికి సొల్యూషన్ చూపిస్తా, అంతే తప్ప ఇండస్ట్రీ పెద్ద అనే మాట నాకు అవసరం లేదంటూ ఆయన సమాధానమిచ్చారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడిన మాటలు చిరంజీవిని ఉద్దేశించే చెప్పారా? ఎందుకని ఆయన అలాంటి మాటలు మాట్లాడారంటూ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.